కర్నూలు జిల్లా హోలగుంద మండలం దేవరగట్టలో దసరా సందర్భంగా బన్నీ ఉత్సవాల సందర్భంగా సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఆలూరు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ వీరభద్రగౌడ్ మరియు జిల్లా అధికారుల సందర్భంగా వీరభద్రగౌడ్ మాట్లాడుతూ దసరా బన్నీ ఉత్సవాల్లో వచ్చిన భక్తులకు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్ట ఏర్పాట్లు, రక్షణపరమైన చర్యలు ఆయా సంబంధిత శాఖల అధికారులు చేస్తారు. ఈ నెల 12న జరిగే దేవరగట్టు బన్నీ ఉత్సవాల్లో ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని పిలుపునిచ్చారు. అలాగే జిల్లా ఎస్పీ, జాయింట్ కలెక్టర్, సబ్ కలెక్టర్, అటవీ శాఖ అందరి సహకారంతో ఉత్సవాలని భక్తి శ్రద్ధలతో జరుపుకుందామన్నారు. ఇక అధికారులతో పాటు ఆయా గ్రామాల పెద్దలు, ప్రజలు తోడ్పాటు అందించాలన్నారు. శ్రీ మాలమల్లేశ్వరి స్వామి బన్నీ ఉత్సవాల పర్యవేక్షణకు 100 సీసీ కెమెరాలు మరియు 4 డ్రోన్ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఉత్సవాలు అంటే దైవ కార్యం. అన్ని గ్రామాల ప్రజలు అన్నదమ్ములకు కలిసి చేసుకోవాల్సిన సంబరం. ఎవరూ మద్యం సేవించరాదు. ఇలాంటి వారి నుండి చిన్న చిన్న పొరపాట్లు జరుగుతాయి. ఇక గతంలో 2014 నుండి 2019 వరకు టీడీపీ ఇన్ఛార్జిగా ఉంటూ దేవరగట్టులు అభివృద్ధి చేశాం. ఇప్పుడు 2024 నుండి 29 వరకు మా ఇంటి దేవుడైన మాలమల్లేశ్వర స్వామి అవకాశం ఇచ్చారు. ఇక ఆలూరు టీడీపీ ఇన్ఛార్జిగా ఉంచి రోడ్లు, పార్కింగ్, నీటి వ్యవస్థల ఆహ్లాదకరమైన వాతావరణంలో పర్యాటక ప్రదేశంగా భక్తులకు అందించాలన్నదే నా ధ్యేయమన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ బిందు మాధవ్, జాయింట్ కలెక్టర్ నవ్య, ఆదోని సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్, పత్తికొండ డీఎస్పీ వెంకటరామయ్య, ట్రైనీ డీఎస్పీ సిఐలు పాల్గొన్నారు. లాస్ట్ 3-4 ఇయర్స్లో మనం చూసినా సరే పండుగ రోజు, యాక్చువల్ పండుగ రోజు ఏదైతే ఉందో ఆ రోజు ఎంతో కొంతమంది గాయాలు అవడం అనేది జరుగుతున్నది. దురదృష్టవశాత్తు పోయిన సంవత్సరం 2 చనిపోవడం కూడా జరిగింది. అంటే ఇది ఉద్దేశపూర్వకంగా జరిగిందని నేను అనట్లేదు, బట్ యాక్సిడెంట్స్ కూడా అవుతున్నాయి. సో ఈ సంవత్సరం మన టార్గెట్, మన ముఖ్య ఉద్దేశం ఈ మీటింగ్స్, ఎస్పీ సార్ రావడం కానీ లేకపోతే ఈ మీటింగ్స్ కండక్ట్ చేయడం కానీ, దీని వెనకాల ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇలాంటి అన్ఫార్చునేట్ ఈవెంట్స్ అవ్వకుండా పండగ తాలూకా ఆ పవిత్రత ఏదైతే ఉందో అది కాపాడుకోవాలి. మా ప్రయత్నం కూడా అదే. నిన్న రోజులు పడుతుంది, ఒకవేళ ప్రాణం పోతే ఆ కుటుంబానికి ఎంత నష్టం కలుగుతుంది, ఇవన్నీ మనం గుర్తుంచుకొని మనం చేసే ప్రతి పని కూడా మంచిదై ఉండాలి. కాబట్టి ఈ సంవత్సరం మనం అందరం కూడా ఒక నిశ్చయంగా ఒక నిర్ణయం తీసుకోవాలి. ఎవరికి కూడా గాయాలు అవ్వకూడదు. దేవుడు ఒక ఊరి నుంచి ఒక ఊరికి వెళ్ళడం ఏంటి, దేవుడు ప్రతి చోట ఉన్నాడు. కాబట్టి గాయాలుకి అటువంటి కొట్టుకోవడాలు ఇవన్నీ చేయకూడదు అనేది మనం ఒక శబదం కింద తీసుకోవాలి. అలాగే కిందటి సంవత్సరం చెట్టు మీద నుంచి పడి గాయాలై మరణించడం ఇవి కూడా చూసాం. కాబట్టి యువత ఎవరైతే ఉన్నారో వాళ్ళు కంట్రోల్డ్గా ఉండాలి. పండగ సెలబ్రేషన్ ఏదో ఆహ్లాదం అనుకొని చెట్టెక్కి దాని మీద నుంచి పడటం. సో ఏవైతే జాగ్రత్తలు పాటించాలి, మన పోలీస్ యంత్రాంగం కూడా లా అండ్ ఆర్డర్ కోసం అన్ని అరేంజ్మెంట్స్ చేస్తున్నారు, ఫోర్స్ డిప్లాయ్ చేస్తున్నారు. ఇదంతా ఎందుకోసం చేస్తున్నాం? ప్రజలు రోడ్ వేస్తాం. నిన్ననే ఎన్ఆర్జీఎస్ కింద ఒక 20 లక్షలు కూడా సీసీ రోడ్లకు శాంక్షన్ చేసాం. అది కూడా ఓపెన్, అది పండుగ అయిపోతుంది, స్టార్ట్ చేస్తాం. ఇదే కాక మనం 14-19లో ఎలా డెవలప్ చేసాము, ఇప్పుడు 24 నుంచి 29 దాకా బ్రహ్మాండంగా కూడా డెవలప్ చేయాలని ఒక ఆకాంక్షతో మేము ఇక్కడ ముందుకు వస్తున్నాం. ఆ భగవంతుడు మాలమల్లేశ్వర ఆశీర్వాదం ఉంటే చాలా చక్కగా ఇక్కడ అందంగా చూసేటట్టు ఉన్నట్లు కూడా చేయాలని ఒక ఆశ ఉంది నాకు. అది కూడా నేను ఖచ్చితంగా నెరవేరుస్తాను. అదేవిధంగా ఇప్పుడు తాత్కాలికానికి నేను అధికారులను అడిగాను, పార్కింగ్ కోసం 2 చోట్ల పార్కింగ్ పెట్టండి. అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్లో అడిగాం, డ్రోన్లు గతంలో 2 పెట్టాం, ఇప్పుడు 5 డ్రోన్లు పెట్టాలి. అదేవిధంగా సీసీ కెమెరాలు కూడా నంబర్ ఆఫ్ సీసీ కెమెరాలు పెంచాలి. దీనివల్ల ఎంత అంటే మనకు ఎక్కడైనా కానీ అన్నీ కనబడతాయరా, మనం ఏం తప్పు చేసినా దొరికిపోతామనే ఒక అవగాహన ప్రజల్లోకి వస్తుంది, కర్ర తీసుకునే వాళ్ళకి వస్తుంది. కావాల్సిగా ఎవరు కొట్టుకోరు. అదేవిధంగా ఇక్కడ మద్యం కూడా ఈ 7 రోజులు మద్యం కూడా ఆపమని చెప్పాము అధికారులకి. దాన్ని ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కూడా దాని మీద చర్య తీసుకోవాలని చెప్పాము. అదేవిధంగా బట్టీలు ఉంటే కూడా దాన్ని అంతా ఆపు చేయాలి. ఇప్పుడు ప్రస్తుతానికి నాకు తెలిసినట్టు ఎక్కడ బట్టీలు లేవు కాబట్టి చీప్ లిక్కర్ వస్తుంది, దాన్ని కూడా ఆపే పరిస్థితి చేస్తున్నాం. అదేవిధంగా నేను కోరేది ప్రజలను ఒకటే, ఈ సంవత్సరం పంటలు బాగున్నాయి. అప్పుడే పంట పొలాల నుంచి బయట తీసి అమ్ముతున్నారు మార్కెట్లలో. అందరితో డబ్బు ఉంది కాబట్టి పంటలు సంతోషంగా చేసుకుంటున్నారు. అదే తరుణంలో భారీగా, అంటే గత సంవత్సరం ఎంత వచ్చారో జనం దానికి 2 అంతులు వచ్చే అవకాశం ఉందని పోలీసు వాళ్ళని కూడా కోరాం. బందోబస్తు కొద్దిగా కట్టుదిట్టంగా చేయాలి, ఏ ఇబ్బంది లేకుండా. ఇప్పుడు జాయింట్ కలెక్టర్ మేడం గారు కూడా ఇక్కడ వస్తున్నారు. అటు వాటర్ స్కీమ్, ఆర్డబ్ల్యూఎస్ అయితేనేమి, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ అయితేనేమి, ఫైర్ డిపార్ట్మెంట్ అయితేనేమి,